చాలా మందికి ఇంగ్లీష్ అంటేనే ఒక భయం. మనం కరెక్ట్‌గా మాట్లాడుతున్నామా లేదా అనే కన్‌ఫ్యూజన్. ఇది మనందరికీ చాలా కామన్. ఈ భయాన్ని పూర్తిగా రిమూవ్ చేయడానికి, ఇంగ్లీష్‌ని కరెక్ట్‌గా మరియు ఫ్లూయెంట్‌గా మాట్లాడేలా చేయడానికి మేము ఇంగ్లీష్ మాస్టర్ సిరీస్‌ని ప్రారంభిస్తున్నాం. ఈ సిరీస్‌లో ఇంగ్లీష్ గ్రామర్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా సింపుల్‌గా, ఈజీగా అర్థమయ్యేలా నేర్పించబోతున్నాం. గ్రామర్ మీద ఒక మంచి పట్టు రావడానికి అవసరమైన ప్రతి డీటెయిల్‌ని ఇందులో మేము ఉంచబోతున్నాం. కాబట్టి మా ఛానల్‌ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఈరోజు మనము బేసిక్ ఇంగ్లీష్ సిరీస్‌లో మొదటి వీడియోని ప్రారంభించబోతున్నాం. అందుకే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఇలాంటి మరెన్నో ఇంగ్లీష్ లెసన్స్ కోసం వి యాస్ ఈగల్స్ ఛానల్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోద్దు. ఎస్. సో ఈరోజు మన టాపిక్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. అసలు వర్డ్ అంటే ఏంటి? సెంటెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంగ్లీష్ అంటే ఏంటి? ఇంగ్లీష్ అంటే మనందరికీ తెలుసు, ఇట్స్ అ బ్రిటిష్ లాంగ్వేజ్ కదా. అసలు ఎందుకు ఇంగ్లీష్ అవసరము? ఇంగ్లీష్ అవసరం ఎందుకు అంటే ఈరోజు మనం జాబ్స్ కోసం కానివ్వండి, బయట స్టడీస్ విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా ఇంగ్లీష్ చాలా చాలా అవసరం. సో ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ముఖ్యంగా ఫస్ట్ థింగ్ కమ్యూనికేషన్ పర్ఫెక్ట్ అవుతారు. సెకండ్ థింగ్ వాళ్ళ పొటెన్షియల్ ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా వాళ్ళకు ఎన్నో ఆపర్చునిటీస్ బయట ఈజీగా మార్కెట్లో దొరుకుతాయి. సో అందుకే ఇంగ్లీష్ ఇప్పుడున్నటువంటి సమాజంలో, ఇప్పుడున్నటువంటి వరల్డ్లో ఇంగ్లీష్ బికేమ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఈరోజు మనము వర్డ్ అంటే ఏంటో చూద్దాం. బేసికల్గా ఇంగ్లీష్లో 26 లెటర్స్ ఉంటాయి. ఇది మనందరికీ తెలుసు, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుని ఉంటాం, ఏ నుంచి జెడ్ దాకా కదా. సో ఈ ఏ టు జెడ్ లెటర్స్లో మనం ఏం చేయబోతున్నామంటే ఒక్కొక్క లెటర్ని తీసుకొని ఒక చోట పెట్టబోతున్నాను. సో ఫస్ట్ నేను సి తీసుకున్నాను, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ టీ. ఇప్పుడు ఏం చేశాను, నేను ఈ 3 లెటర్స్ని ఒక చోట గ్రూప్గా పెట్టాను. దీన్ని మనము వర్డ్ అంటాం. అంటే నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, నేను గ్రూపింగ్ చేస్తున్నాను. ఐఎమ్ గ్రూపింగ్ ద లెటర్. I'm taking each one letter from the alphabet and I'm putting it in one frame. ఒక ఫ్రేమ్లో నేను పెట్టాను. దీన్ని మనము వర్డ్ అని అంటాం. ఇలా మనం ఎన్నో వర్డ్స్ చేయొచ్చు. ఇక్కడ మీరు పిక్చర్స్లో చూసినట్లయితే ఇక్కడ పెన్సిల్ ఉంది. సో ఏ టు జెడ్ ఆల్ఫాబెట్ లెటర్స్లో నేను పి తీసుకున్నాను, ENCIL. సో పెన్సిల్ అన్ని లెటర్స్ని కాకుండా ఒక్కొక్క లెటర్ని అక్కడక్కడ తీసుకొని ఒక చోట గ్రూప్గా ఒక ఫ్రేమ్లో పెట్టేదాన్నే మనము వర్డ్ అని అంటాం. సిమిలర్లీ ఇక్కడ చూస్తే హ్యాట్ కనిపిస్తుంది మీకు, హ్యాట్. సో హెచ్ లెటర్ని తీసుకున్నాను, ఏ అండ్ ఆల్సో టీ. సో హ్యాట్ ఈజ్ అ వర్డ్. ఇక్కడ చూస్తే ఒక ట్రక్, TRUCK. సో ఐఎమ్ టేకింగ్ ఈచ్ లెటర్ ఫ్రమ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ and I'm putting it in a group in one frame, which I call it as a word. So word ki definition enti ante grouping of letters. Grouping of letters. కొన్ని సింపుల్ వర్డ్స్ మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే దర్ ఇస్ ఎ బాయ్ కదా, ఒక బాయ్ ఉన్నాడు. సో బాయ్, BOY అనేది ఒక వర్డ్. గర్ల్, GIRL అని 4 లెటర్స్ని ఒక చోట పెడితే గర్ల్, మేక్ ఏ వర్డ్. స్కూల్, ఇట్స్ ఆల్సో ఏ వర్డ్ కదా. సో ఇక్కడ మీరు చూస్తే ఏమవుతుంది, ఇక్కడ వీళ్ళందరూ కూడా పరిగెత్తున్నారు, అంటే రన్ చేస్తున్నారు. సో రన్ అనేది కూడా ఒక వర్డ్. అంటే ఒక మనిషి ఏం చేస్తున్నాడు అని చెప్పేది కూడా ఒక వర్డే, వాళ్ళ పేర్లు కూడా వర్డే. సో ఎవ్రీథింగ్ ఒక గ్రూప్లో మనం లెటర్స్ని తీసుకొని వస్తే దాన్ని వర్డ్ అని అంటాం. ఈట్, ఇక్కడ అబ్బాయి తింటున్నాడు, సో ఈట్. ఇక్కడ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్, వాళ్ళు ఆడుతున్నారు, ప్లే ఒక వర్డ్. ఓకేనా. ఇక్కడ చూస్తే మీరు సైజెస్. సో ఇదేమో పెద్దగా ఉంది కదా, ఇదేమో చిన్నగా ఉంది, చిన్నదిగా ఉంది. సో దీన్ని మనం ఏమంటాము ఇంగ్లీష్లో? పెద్దగా ఉంది అంటే బిగ్, రైట్, బిగ్. చిన్నదిగా ఉంది అంటే స్మాల్. ఇది టాల్, పొడవుగా ఉంది, యా, పొడవుగా ఉంది. ఇదేమో చిన్నగా ఉంది అంటే షార్ట్గా ఉంది. సో దీన్ని ఏమంటాం మనము? సేమ్, టాల్, ఇదేమో షార్ట్.
సో ఇవి కూడా వర్డ్సే. కొన్నిసార్లు మనం వారి యొక్క సైజెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మనం రకరకాల వర్డ్స్ని వాడుతూ ఉంటాము. సో ఇవన్నీ కేవలం ఎగ్జాంపుల్స్ మాత్రమే. నిజంగా చెప్పాలంటే మనం మాట్లాడే ప్రతి వర్డ్ కూడా, ఆఖరికి వర్డ్ అనే పదం కూడా ఒక వర్డే. ఓకేనా? ఇప్పుడు ఒక యాక్టివిటీ మనం చేద్దాము. సో నేను మీకు ఇక్కడ కొన్ని నేమ్స్ ఇచ్చాను. ఈ నేమ్స్ వర్డ్సా కాదా? అసలు వర్డ్సా కాదా? ఇది నా క్వశ్చన్. సో మీరు చూసి ఆన్సర్ ఇవ్వాలి. అసలు ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? ఒకవేళ వర్డ్సే అయితే ఎన్ని వర్డ్స్ ఉన్నాయి చెప్పాలి. ఎస్. సో ఆన్సర్ ఏంటంటే అన్నీ కూడా వర్డ్సే. అన్నీ కూడా వర్డ్సే. యాపిల్ ఒక నేమ్, రన్నింగ్ అనేది ఒక యాక్షన్ చెప్తుంది, బ్యూటిఫుల్ అనేది ఒక పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, క్యాట్ అనేది కూడా ఒక నేమే. సో బేసికల్గా వర్డ్స్ అంటే ఏంటి? కొన్ని గ్రూప్ ఆఫ్ లెటర్స్ని ఒక చోట పెడితే దాన్ని మనం వర్డ్ అంటాం. సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే సెంటెన్స్. అసలు సెంటెన్స్ అంటే ఏంటి? సో ఇందాక మనం ఏం చూసుకున్నాము? గ్రూపింగ్ ఆఫ్ వర్డ్స్ని మనము, గ్రూపింగ్ ఆఫ్ లెటర్స్ని ఒక వర్డ్ అన్నాం కదా. సెంటెన్స్ ఏంటంటే గ్రూపింగ్ ఆఫ్ లెటర్స్ అట్ ద సేమ్ టైం వర్డ్స్ కూడా మనం ఇక్కడ తీసుకుంటాం. అంటే ఒక్కొక్క వర్డ్ని ఒక్కొక్క చోట పెట్టి మొత్తం ఒక ఫ్రేమ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక టీ పాట్ ఉంది, ఇక్కడ ఒక కప్ ఉంది. ఇదొక టీ పాట్, ఇదొక కప్. సో కప్లో ఉన్న టీ హాట్గా ఉందా, చల్లగా ఉందా? ఈ ఎక్స్ప్రెషన్ వల్ల, ఈ యొక్క పిక్చర్ వల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే టీలో ఉన్న, కప్లో ఉన్న టీ చాలా హాట్గా ఉందని అర్థం. దీన్ని నేనేం చేస్తున్నానంటే the tea in the teapot is hot అని రాస్తున్నాను. అంటే టీ చాలా హాట్గా ఉంది అని అర్థం. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తాను నేను? ఒక్కొక్క వర్డ్, టీ అనేది ఒక వర్డ్ కదా, ద కూడా ఒక వర్డ్, ఇన్ కూడా ఒక వర్డ్, ద ఒక వర్డ్, టీ పాట్ కూడా ఒక వర్డ్, ఈజ్ ఒక వర్డ్, హాట్ ఒక వర్డ్. సో ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 వర్డ్స్ కలిపి నేను ఒక్క సెంటెన్స్లో, ఒక్క ఫ్రేమ్లో రాశాను. ఓకేనా? దీన్ని మనం ఏమంటున్నాము? సెంటెన్స్ అంటున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుంది? వర్డ్స్ అన్నీ కూడా ఒక్క ఫ్రేమ్లో ఒక మీనింగ్ఫుల్గా మనం రాసినట్లయితే దాన్ని మనం ఏమంటాము? సెంటెన్స్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు వర్డ్కి సెంటెన్స్కి ఉన్నటువంటి తేడా ఏంటి? ఆ తేడా ఏంటి? అసలు ఏంటి అంటే వర్డ్ అనేది కేవలము గ్రూపింగ్ ఆఫ్ లెటర్స్ మాత్రమే. కానీ సెంటెన్స్లో మనం లెటర్స్ వాడుతున్నాము, అట్ ద సేమ్ టైం వర్డ్స్ని కూడా వాడి ఒక పెద్ద ఫ్రేమ్లో మనము చదవబోతున్నాం. ఓకేనా? ఇది వర్డ్కి సెంటెన్స్కి మన మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. ఇప్పుడు ఒక రూల్, చాలా చాలా ఇంపార్టెంట్ రూల్ మనము మాట్లాడుతున్నాం. సో ప్లీజ్ చాలా ఫోకస్గా వినండి. ఈ రూల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు సెంటెన్స్ కాకుండా వర్డ్ కూడా నేను చెప్తున్నాను. వర్డ్ కూడా, రెండిటికి మధ్య ఉన్నటువంటి ఒక రూల్ ఏంటంటే ఆ వర్డ్కి, ఆ సెంటెన్స్కి ఒక మీనింగ్ ఉండాలి. మీనింగ్ అంటే ఒక అర్థం ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 26 లెటర్స్ ఉన్నాయి కదా మన ఇంగ్లీష్లో. ఈ 26 లెటర్స్లో నేను ఎల్ తీసుకున్నాను, కే తీసుకున్నాను, ఐ తీసుకున్నాను. ఇప్పుడు ఎల్కేఐ అంటే ఏమైనా మీనింగ్ వస్తుందా? ఏమైనా అర్థం వస్తుందా? ఏం అర్థం లేదు కదా. అసలు ఏంటిదా అర్థం? ఓకే, ఎల్కేఐ ఉంది, అది ఏంటి? ఐ డోంట్ నో, నాకు తెలియదు. అంటే ఒక అర్థం లేని దాన్ని, కొన్ని లెటర్స్ తీసుకొని మీరు రాస్తే దాన్ని వర్డ్ అని అనరు. ఓకేనా? మీరు ఏ లెటర్స్ అయితే తీసుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను GOOD అనే లెటర్స్ తీసుకొని ఒక చోట గ్రూప్గా రాశాను. దీనికి ఒక అర్థం ఉంది. గుడ్ అంటే మంచిది, మంచి అని ఒక అర్థం. సో ఆ అర్థం వచ్చినట్లయితేనే దాన్ని మనము వర్డ్ అని అంటాము.
ఇది రూల్. సో ఆ రూల్ ఏంటి? ఒక అర్థం ఉండాలి. సెంటెన్స్ కానీ ఒక వర్డ్ కానీ మీరు తీసుకునే లెటర్స్ కానీ మీరు తీసుకునే వర్డ్స్ కానీ వాటికి ఒక అర్థం ఉండాలి, ఒక మీనింగ్ ఉండాలి, చెప్పాలంటే ఒక సెన్స్ ఉండాలి, ఒక కామన్ సెన్స్ ఉండాలి. అప్పుడే మనం దాని వర్డ్ అని సెంటెన్స్ అని మాత్రం అంటాము. సో ఈ రూల్ తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏవి పడితే అవి మనం లెటర్స్ రాసేసి అది వర్డ్ అని అనడానికి లేదు. ఆ యొక్క లెటర్స్ మీరు ఏవైతే తీసుకున్నారో దానికి ఖచ్చితంగా ఒక అర్థం అనేది ఉండాలి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకుందాము, ఇన్కరెక్ట్ వర్సెస్ కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే రన్నింగ్ ఫాస్ట్ అని రాసేస్తున్నాను. ఓకేనా? అసలు రన్నింగ్ ఫాస్ట్ అని రాశాను అంటే ఏంటి? ఎవరు అని అర్థం. అసలు ఎవరు రన్ చేస్తున్నారు, ఎక్కడికి రన్ చేస్తున్నారు, ఇక్కడ ఏమి చెప్పలేదు. సో ఇది ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఓకేనా? ఇప్పుడు ద బాయ్ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్ అని రాస్తున్నాను నేను. ద బాయ్ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్ అని రాశాను. ఇది ఒక సెంటెన్స్, ఎందుకంటే ఇక్కడ క్లీన్గా ఉంది. ద బాయ్, ఎవరు పరిగెత్తున్నారు? ద బాయ్ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్. ఇది కరెక్ట్ సెంటెన్స్ అన్నమాట. మనము హాఫ్ ఆఫ్ సెంటెన్సెస్ రాసినప్పుడు దానికి ఒక మీనింగ్ ఉండదు. మీ సెంటెన్స్లో ఎవరు పరిగెడుతున్నారు ఏంటి అనేది మనం నీట్గా సెంటెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అప్పుడే అది ఒక కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా? సేమ్ ఇందాక మనం వర్డ్ గురించి కూడా మాట్లాడాం కదా. ఇప్పుడు ఏవి పడితే అవి లెటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ తీసుకున్నాను, బి తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ జీ తీసుకున్నాను. ఏబిజీ అసలు ఏంటిది? ఒక వర్డ్ కాదు. అదే నేను బిఏజీ అని రాశాను అనుకోండి, బ్యాగ్, ఇది ఒక అర్థం వస్తుంది కదా. సో మీరు తీసుకునేటువంటి వర్డ్స్ లెటర్స్ ఎలా ఉండాలంటే ప్రాపర్ సీక్వెన్స్లో ఉండాలి. ప్రాపర్ సీక్వెన్స్ అని అంటాము, అదర్వైజ్ ప్రాపర్ ఆర్డర్లో ఉండాలి. ఎలా పడితే అలా మనము రాయడానికి లేదు. ఓకేనా? అప్పుడు దాన్ని మనం కరెక్ట్ వర్డ్ ఆర్ కరెక్ట్ సెంటెన్స్ అని అంటాం. సో ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నామండి? ఈరోజు మనము ఫస్ట్ థింగ్ అసలు వర్డ్ అంటే ఏంటి, మొత్తం మన 26 లెటర్స్లో ఉన్నటువంటి లెటర్స్ని గ్రూప్ చేసుకొని పెట్టుకునేవే వర్డ్స్ అని నేర్చుకున్నాము. అట్ ద సేమ్ టైం సెంటెన్స్ అంటే ఏంటో నేర్చుకున్నాము. ఆ వర్డ్కి సెంటెన్స్కి ఉన్నటువంటి ఆ సింపుల్ రూల్ ఏంటో నేర్చుకున్నాం. ఏంటి ఆ సింపుల్ రూల్? ఈ రెండిటికి అర్థం వచ్చే విధంగానే మనము లెటర్స్ తీసుకొని గ్రూప్ చేసుకోవాలి అని. ఫోర్త్ వన్, ఏవి కరెక్ట్ వర్డ్స్ సెంటెన్సెస్, ఏవి ఇన్కరెక్ట్ వర్డ్ అండ్ సెంటెన్సెస్ కూడా మనము కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసాము. ఓకేనా? సో ఇలాంటివి నెక్స్ట్ వీడియోలో నేనేం చేయబోతున్నానంటే ఎవ్రీ వర్డ్, ఈ మొత్తం మన ఇంగ్లీష్లో ఉన్నటువంటి వర్డ్స్ ఉన్నాయి కదా, మన ఇంగ్లీష్లో ఉన్న వర్డ్స్కి చాలా పేర్లు ఉన్నాయి. ఓకేనా? చాలా పేర్లు ఉన్నాయి. వాటిని మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాం. ఓకేనా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక్కొక్క టాపిక్ని డీటెయిల్డ్గా నేను ఒక్కొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇమ్మీడియట్గా. ఎందుకంటే ప్రతిరోజు మీరు ఒక్కొక్క వీడియోని ఒక్కొక్క టాపిక్ని మీరు నేర్చుకోబోతున్నారు. సో స్టే ట్యూన్డ్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.